హలో నాన్సీ గారు. హలో అండి. సో ప్రెజెంట్ అయితే డివోర్స్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్లో అయితే ఇంకా మనం చెప్పనక్కర అవసరం లేదు. సో బేసిక్గా డివోర్స్ తీసుకోవడానికి ఎలాంటి రీజన్స్ కావాలండి? డివోర్స్ కేసెస్ అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ పెరుగుతున్నాయండి. అది మనందరం చూస్తున్నాము. రకరకాల కారణాల చేత. ఇప్పుడు ఎటువంటి కారణాలు ఏవైనా కానీ వాళ్ళు వన్స్ డివోర్స్ కోసం కోర్టులో అపేర్ అయినట్టయితే, అప్లై చేసినట్టయితే కొన్ని పర్టికులర్ గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. డివోర్స్ కోసం అప్లై చేసి ఆ డివోర్స్ రావాలంటే క్రుయాలిటీ, అది వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఎవరి ద్వారా అయినా కానీ ఏ ఒక్కరు క్రుయాలిటీకి గురైనా కానీ, క్రుయాలిటీ ఒకటి, అడల్టరీ, ఓకే, అంటే తెలుగులో మీకు తెలుసు, అడల్టరీ, క్రుయాలిటీ, చీటింగ్, వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, ఇవనేవి ఇంకా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు పార్ట్నర్ ఇంకా చేసేది ఏం లేనప్పుడు, పార్ట్నర్ వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే 2 yearsకి మించి ఎక్కువ కాలం దూరంగా ఉన్నట్టయితే ఇవన్నీ స్ట్రాంగ్ గ్రౌండ్స్ కింద మనం పెట్టుకొని డివోర్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చీటింగ్ రిలేటెడ్ టు అడల్టరీ చాలా ఎక్కువ అయిపోతుంది. పార్ట్నర్ని చీట్ చేయడము, ఇది ఏంటి అంటే చట్టం లోపమే కాదు, వ్యవస్థ లోపం అని కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక, ముఖ్యంగా మన భారతదేశం సంస్కృతి, పద్ధతులు, సాంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనము విలువలకి చాలా విలువిస్తాం, ఏ విలువకైనా. అందులో వివాహ బంధానికి మనం ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. ఆ వివాహం జరిగేటప్పుడు చేసుకునే ప్రమాణాలు, భార్యాభర్తల బంధం అంటే అదొక చాలా ప్రెస్టీజియస్ బాండింగ్ అనేసి మనం అందరం నమ్ముతాం. అలాంటి ఒక ప్రెస్టీజియస్ బాండింగ్లో సింపుల్గా పెళ్ళైనా సరే ఎవరితోటన్నా ఉండొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు అని చట్టం ఇచ్చిన ఒక చిన్న వెసులుబాటుని దాన్ని ఒక బేస్గా చేసుకొని చాలా దారుణంగా, వికృతంగా, వైఫ్ అయిన నేను ఒక్క హస్బెండ్ అని బ్లేమ్ చేయట్లేదండి. ఈ రోజుల్లో మనం ఎన్నో న్యూస్ చూస్తున్నాము, సోషల్ మీడియాలో కానీ ఏవైనా కానీ చాలా దారుణమైన విషయాలు చూస్తున్నాం మనం. వేరే అఫైర్స్ పెట్టుకొని పార్ట్నర్స్ని చంపేయడము, ఇవన్నీ చాలా క్రైమ్స్ కూడా ఈ అడల్టరీ తోటి చాలా బేస్ అయి ఉన్నాయి అన్నమాట. మీరు అడిగినట్టు డివోర్స్కి గ్రౌండ్స్ అయితే ఇవే అండి. సో బేసిక్గా ఈ డివోర్స్ అంటే ఈ బేసిక్ ఏవైతే మీరు చెప్పారో అవి కాకపోయినా ఆ బేస్మెంట్స్, కొంతమంది ఏంటంటే ఏసీ పడక డివోర్స్ తీసుకునే వాళ్ళు, కేసెస్ ఫైల్ చేసేవాళ్ళు, ఇంట్లో టిఫిన్ చేయలేదని డివోర్స్ తీసుకునే వాళ్ళు, అంటే సేమ్ క్యారెక్టర్ నచ్చలేదని, ఇవి ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి కదండి. అవునండి, ఇవి చాలా ఏంటి అంటే పెరిగిన వాతావరణం అనొచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, ఏదైనా కానీ మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. కానీ ఈ రీజన్స్ని ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో చట్టరీత్యా అలాంటివే పరిగణనలోకి తీసుకుంటారనమాట. ఇలాంటి రీజన్స్ అన్నీ కాఫీలో షుగర్ లేదనో, మీరు అన్నట్టు ఏసీ ఎక్కువ అయిపోయిందనో, మూవీకి తీసుకెళ్ళలేదనో, ఇలాంటివన్నీ కన్సిడర్ చేయరనమాట. దేనికన్నా ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ అనేది కావాలి. ఒక నిర్ణయం కోర్టు వారు తీసుకొని దానికి తగ్గ జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ రిలీజ్ చేయాలి అంటే దానికి తగ్గ పర్టికులర్ గ్రౌండ్స్ అనేవి ఉండాలి. ఇలా మీరు చెప్పిన రీజన్స్కి కూడా పెట్టి కోర్టుకి వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. డివోర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, మ్యూచువల్ అండ్ కంటెస్టెడ్ అని. మ్యూచువల్ ఏంటి అంటే ఇద్దరు పరస్పర అభిప్రాయంతో ఒక ఒప్పందానికి వచ్చి మ్యూచువల్గా అగ్రి అయ్యి, ఇక నువ్వు నేను బ్రతకలేము, ఇంకా మనం విడిపోవడమే తప్ప ఇంకేమీ లేదని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు ఒకే ఒపీనియన్ మీద కోర్టుకి వెళ్తే దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు అనమాట. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్, అది త్వరగా వచ్చేస్తుంది. లేదు, పార్ట్నర్స్లో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఒకరి మీద బ్లేమ్ పెట్టి కోర్టుకి ఎక్కినా, ఇంకొకరు నాకొద్దు డివోర్స్ అనేసి అన్న, దీన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటారు అనమాట. ఇది రావడానికి చాలా టైమే పడుతుంది. చాలా స్ట్రాంగ్ గ్రౌండ్స్ చూపించేది ఉంటుంది పార్ట్నర్ డివోర్స్ పొందాలంటే. సో ఈ రకంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం.